హలో అండి, అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఈరోజు ఎండు రొయ్యలు వంకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా ఎండు రొయ్యలను వేయించుకోవాలి. అందుకోసం గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని ఎండు రొయ్యలను వేయించుకోవాలి. ఎండు రొయ్యలు ఒక 2 నిమిషాల పాటు వేయించాలండి. అవి కొంచెం వేగాలి. రొయ్యలు వేగిపోయాయి. ఇప్పుడు వీటి పక్కకు తీసి పెట్టేసుకుందాం. తర్వాత గిన్నెలో 2 పావుల నూనె వేసేసుకుందాం. గిన్నె ఆల్రెడీ వేడిగానే ఉంది కాబట్టి నూనె తొందరగానే వేడవుతుంది. అందులో కొంచెం జీలకర్ర, ఆవాలు వేసేసుకుందాం. ఇందులోనే కొంచెం ఎల్లిపాయలని కచ్చపిచ్చ దంచి వేసేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో ఉల్లిగడ్డ వేసేసుకుందాం. ఉల్లిగడ్డ వేసిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసి కలుపుకొని మూత పెట్టేసుకుందాం. ఉల్లిగడ్డ వేగిపోయింది. ఇందులో కొంచెం పసుపు వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో టమాటాలు వేసేసుకుందాం. టమాటా వేసేసి కలిపేసుకుందాం. ఇప్పుడు టమాటా మగ్గాలి కదా, ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి వెయిట్ చేద్దాం. ఇప్పుడు టమాటా మగ్గిందో లేదో మూత తీసేసి చూద్దాం. టమాటా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో వంకాయలు వేసేసుకుందాం. వంకాయలు వేసేసి కలుపుకుందాం. వంకాయలు వేసేసి కలుపుకున్న తర్వాత కొంచెం సేపు మూత పెట్టేసి అట్లానే వదిలేద్దాం. వంకాయ ఉడకడానికి ఎంతో టైం పట్టదు, తొందరగానే ఉడికిపోతుంది. మనం వంకాయ ఉడికిందో లేదో చూసుకుందాం ఒకసారి. కొంచెం ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో వేయించి పెట్టుకుని ఎండు రొయ్యలు వేసేసేద్దాం. ఎండు రొయ్యలు వేసేసి కలుపుకుందాం. ఎండు రొయ్యలు వేసి కలుపుకున్న తర్వాత కారం వేసేద్దాం. కారం, ఉప్పు వేసేసుకుందాం. కారం చూసి వేసుకోవాలి, ఎందుకంటే పచ్చిమిర్చి ఆల్రెడీ కొన్ని వేసాం కదా. ఇప్పుడు సరిపోయేంత కారం వేసుకోవాలి. తర్వాత ఉప్పు వేసేద్దాం. ఉప్పు కారం వేసిన తర్వాత కలుపుకుందాం ఒకసారి.
నేను ఉప్పు కారం వేసిన తర్వాత కొంచెం చింతపండు రసం వేస్తున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. వాటర్ వేసుకున్నా సరిపోతుంది. ఆల్రెడీ నేను టమాటా వేసాం కాబట్టి పులుపు కొంచెం ఉంటుంది. మీకు నచ్చితే వేసుకోండి చింతపండు వాటర్. చింతపండు రసం వేసిన తర్వాత కలుపుకొని మూత పెట్టేసుకుందాం. ఒక 5 మినిట్స్ ఉంటే కర్రీ ఉడికిపోతుంది. చూడండి, కర్రీ అయితే ఉడికిపోయింది. ఆయిల్ పైకి కనిపిస్తుంది కదా, ఆయిల్ కనిపించిందంటే కర్రీ అయిపోయినట్టే. ఫైనల్గా దీంట్లో గరం మసాలా, ధనియాల పొడి వేసేసుకుందాం. గరం మసాలా, ధనియాల పొడి వేసేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చాలా ఈజీగా, సింపుల్గా ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి అందరూ. ట్రై చేసి చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకో వంటతో కలుద్దామండి. బాయ్ బాయ్.